అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈ వీడియోలో మనం భగవంతుడు ఉన్నాడా? లేడా? అసలు భగవంతుడిని ఎవరైనా చూసారా? మనం చూడగలుగుతామా? ఆయన లక్షణాలేంటి? ఆయన ఎక్కడ ఉంటాడు? ఇలాంటి విషయాల గురించి చాలా స్పష్టంగా చక్కటి ఉదాహరణతో చెప్పుకుందాం. నిజంగా మీలో ఎవరికైనా భగవంతుడిని చూడాలి అని ఉంటే, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని ఉంటే, ఈ వీడియోను మొత్తం చూడండి. మీరు ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుభూతి పొందుతారు. కొంతమంది అంటూ ఉంటారు, భగవంతుడు ఉన్నాడా? ఉంటే కనపడేంటి? కనపడాలి కదా! అని నాకు కనపడని వాడు ఉన్నాడు అని నువ్వు చెప్తే గుడ్డిగా నమ్మడానికి నాకు మూఢనమ్మకాలు లేవు. నేను హేతువాదిని. నాకు కనిపిస్తేనే నేను నమ్ముతాను అంటాను. గుర్తుపెట్టుకోండి. నాకు కనపడనిది ప్రపంచంలో లేనట్టు కాదు. నాకు తెలియంది ప్రపంచంలో లేనట్టు కాదు. ఎప్పుడైతే నీలో ఉన్న అహంకారం పెరిగి నాకు కనిపించింది మాత్రమే ప్రపంచము, నేను చూడగలిగింది మాత్రమే వాస్తవము, నా కంటికి కనపడని ఏదీ లేదు అని అంటావో అది నీ అహంకారానికి పరాకాష్ట. అంతటితో నీ జ్ఞానం ఆగిపోతుంది. అంతకంటే నువ్వేది ఎక్కువ తెలుసుకోలేవు. నీకు కూడా ఎలిజిబిలిటీ ఉండాలి. వాళ్ళకి చాలా చక్కటి ఆన్సర్ చెప్తారు. ఎప్పుడైనా నువ్వు గాలిని చూసావా? మరి గాలి లేదంటావా? ఆకలిని కనిపిస్తుందా? ఆకలి లేదంటావా? నొప్పి, బాధ నీకు కనిపిస్తోందా? అందుకే నాకు లేవంటావా? అని చాలా చక్కగా అలాగే క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంచి క్వశ్చన్స్ నిజంగా వింటే ఇవి. కరెక్టే. గాలి మనకి కనపడదు. కానీ మన చర్మానికి దాని స్పర్శ తెలుస్తుంది. గాలి ఉంది అన్న అనుభూతి మనం పొందగలుగుతాం. ఆకలి కనపడదు. ఇది ఒక అనుభూతి, ఒక ఫీలింగ్. అది మనం పొందుతాము. ఆకలి అనే అనుభూతి మనం పొందుతున్నాము. నొప్పి, బాధ, సుఖం, సంతోషం, కోపం, కామం, భయం ఇవన్నీ ఈ అనుభూతులన్నీ మనం పొందగలుగుతున్నాం కాబట్టి వీటిని మనం ఫీల్ అవుతాం. మనకి పంచేంద్రియాలు ఉంటాయండి. 5 ఇంద్రియాలు జ్ఞానాన్ని కలిగించే జ్ఞానేంద్రియాలు అంటారు. కళ్ళు చూస్తాను, రూపాన్ని గుర్తించగలవు. ముక్కు వాసనని గుర్తించగలుగుతుంది. చర్మం స్పర్శని గుర్తించగలుగుతుంది. నాలుక రుచిని గుర్తించగలుగుతుంది. అలాగే చెవులు శబ్దాన్ని గుర్తించగలుగుతాయి. వీటి ద్వారా మనకి జ్ఞానం కలుగుతుంది. మరి భగవంతుని వీటిలో వేటితో చూడాలి? ఎవరైనా నేను కళ్ళతోనే గాలిని చూడాలి అనుకుంటే, కళ్ళతోనే శబ్దాన్ని చూడాలి అనుకుంటే ఎంత మూర్ఖత్వం. దృగ్గోచరమైన వాడు కాకపోవచ్చు భగవంతుడు. నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే దృగ్గోచరమైన వ్యక్తిగా కూడా నీకు కనపడవచ్చు. కంటికి కనిపించకపోవచ్చు. లలిత సహస్రనామ స్తోత్రంలో ఒక సెంటెన్స్ ఉంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు. అంతర్ముఖంగా కనిపిస్తుంది, బయటకి కనపడదు. నీలో కనపడకుండా, నీకు తెలియకుండా నీ లోపల ఎంతో శక్తి నిగూఢంగా ఉంది. ఆ శక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి ఫస్ట్. స్వామి వివేకానందుడిగా మారటానికి ముందు అతని పేరు నరేంద్రుడు. అసలు పేరు. ఈ నరేంద్రుడు ఆయన్ని కలిసిన గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఒక క్వశ్చన్ అడిగేవారు. మీరు ఎప్పుడైనా భగవంతుడిని చూసారా అని. దానికి ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు, ఒక్క రామకృష్ణ పరమహంస గారు తప్ప. ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పారు, నేను భగవంతుడిని చూశాను. నిన్ను ఎంత స్పష్టంగా నేను చూస్తున్నానో అంత స్పష్టంగా నేను భగవంతుడిని చూశాను అని చెప్పాను. ఆశ్చర్యంగా నరేంద్రుడు ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత క్లియర్గా ఎలా చెప్పగలుగుతున్నారు అని. సరే, అది తర్వాత విషయం, పక్కన పెడదాం దాన్ని. వివేకానంద స్టోరీలోకి మనం వెళ్ళట్లేదు. నిజంగా భగవంతుడు అనేవాడు ఎక్కడున్నాడు అని అనుకుంటే, మనము భగవంతుడు అని అనుకున్నాము అంటేనే ఓమినీ ప్రెజెంట్, ఓమినీ పొటెంట్, సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు. అలాగే సర్వశక్తివంతుడు, ఏదైనా చేయగలిగిన సమర్థత కలిగిన వాడు. భగవంతుడు అంటే అన్ని చోట్ల ఉన్నాడు. నువ్వు చూడాలి, కానీ నువ్వు చూడగలిగితే. నిన్ను కని పెంచిన తల్లిదండ్రుల ప్రేమలో ఆ భగవంతుడు ఉన్నాడు. నీకు కష్టం వస్తే సహాయంగా నిలబడే స్నేహితుడి రూపంలో ఆ భగవంతుడు ఉన్నాడు. నువ్వు త్రికరణ శుద్ధిగా చేసే ప్రతి పనిలో ఆ భగవంతుడు ఉన్నాడు. వర్క్ ఈజ్ వర్షిప్. నీ పనిని నువ్వు ప్రేమించు, నీ కర్తవ్యం కూడా నీ దైవం. ఎదుటి వాళ్ళలో ఏదైనా సహాయం చేసి వాళ్ళ సంతోషాన్ని చూసి నీకు భగవంతుడు కనిపిస్తాడు. ఆ సంతోషంలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అనేది అనుభూతి చెందవలసినటువంటి విషయం. అంతేగాని కళ్ళతో చూడాలి అని అనుకోవటం అమాయకత్వం. అయితే ఒక ఒక వేరే ప్లానెట్ నుంచి ఒక పర్సన్ వచ్చాడు. అతనికి అసలు కోపం, యాంగర్ అనే ఫీలింగ్ అసలు లేదు అతని లోపల. అతను కోపం అంటే ఏంటి, యాంగర్ అంటే ఏంటి అని అడిగాడు మనల్ని. ఏం చెప్తాం మనం అతనికి? మీరు అనుకోవచ్చు కొంతమంది మనసులో, వాడిని గట్టిగా తిడతాము, నన్ను తిరుగుతున్నావేంటి అని రివర్స్ అవుతాడు, ఇదిరా బాబు కోపం అంటే. వాడిని లాగోడు కొడతాము, ఎందుకు కొట్టేవారో నా మీద సీరియస్ అవుతాడు, అది కోపం అంటే అని చెప్పొచ్చు అని. గుర్తుపెట్టుకోండి, వాళ్ళలో కోపం అసలు లేదు. మీరు లాగి వాడిని ఒకటి కొడితే, ఓహో
ఇలా కొట్టడమా అండి కోపం అంటే అడిగితే ఏం చెప్పగలవు నువ్వు ఆన్సర్? మనలో కోపం అనే ఫీలింగ్ ఉంది. అది కొన్ని సందర్భాల్లో మనలోంచి బయటికి వస్తుంది కాబట్టి కోపాన్ని మనం అనుభూతి చెందగలిగాం. దాన్ని మనం గుర్తించగలిగాం. 'అన్నయ్య' అని ఒక సినిమా ఉంది చిరంజీవి గారిది. అందులో చిరంజీవి తమ్ముడుగా చేసిన వాళ్ళు ఇంట్లోంచి గెంటేసిన తర్వాత ఎక్కడో పడుకుంటారు రోడ్డు మీద. వాళ్ళకి పొద్దున్న పొట్టలో ఏదో రాత్రి అయ్యేసరికి పొట్టలో ఏదో నొప్పిగా అనిపిస్తుంది. అరే ఏంట్రా నా పొట్టలో ఏదో నొప్పిగా ఉంది అంటే, మేబీ ఇదేనేమోరా ఆకలి అని అంటారు. చాలా చిన్న సన్నివేశమే కానీ చాలా అద్భుతంగా అనిపించింది. అంటే అప్పటి వరకు వాళ్ళ అన్నయ్య ఆ పిల్లలిద్దరికీ ఆకలంటే ఏంటో తెలియకుండా పెంచాడు. వాళ్ళకి ఆకలంటే తెలీదు నిజంగా. ఆకలి ఎలా ఉంటుంది? ఆకలి బాధ ఎలా ఉంటుంది తెలీదు. అప్పుడు వాళ్ళ అనుభవంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆకలిని గుర్తించగలిగారు. అలాగే భగవంతుడు మన లోపల ఉంటే, ఆ భగవంతుడిని ఏదో ఒక రోజు మనం గుర్తించగలుగుతాం. ఫస్ట్ క్వెషన్, నీలో భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడా? లేడా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా! భగవంతుడు ఓమిని ప్రెజెంట్, అన్ని చోట్ల ఉన్నాడు. నీలో కూడా భగవంతుడు ఉన్నాడు. నీ ఎదురుగా ఉన్న వస్తువులో ఉన్నాడు, నీ ఎదురుగా ఉన్న మనిషిలో ఉన్నాడు, ఈ ప్రకృతిలో ఉన్నాడు. అసలు మంచి చెడు రెండిట్లో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేనిది ఏది లేదు ఈ ప్రపంచంలో. నీలో ఉన్న భగవంతుడిని నువ్వు తెలుసుకోవాలి అంటే అంతర్ముఖ ప్రయాణం చేయాలి. ఈ అంతర్ముఖ ప్రయాణం చేయకుండా భగవంతుడు నాకు కనపడాలి అని ఎన్నిసార్లు అనుకున్నా కనపడు. అసలు ఫస్ట్ ఒక పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. భగవంతుడిని నువ్వు చూడాలనుకుంటున్నావా లేదా? ఒకవేళ చూడాలనుకుంటే ఎందుకు చూడాలనుకుంటున్నావు? భగవంతుడు ఉన్నాడో లేడో టెస్ట్ చేయడానికి చూడాలనుకుంటున్నావా? ఏదో అమేజింగ్ గా ఉంటుంది, ఒక విచిత్రమైన విషయం కదా, ఎవరు చూడరు, నాకు కనిపిస్తే గ్రేట్ గా ఫీల్ అవుతాను కాబట్టి చూడాలనుకుంటున్నావా? కనిపిస్తే నా కోరుకోవడం కోసం చూడాలనుకుంటున్నావా? ఏ కారణంతో నువ్వు చూడాలనుకుంటున్నావు? నిజంగా భగవంతుని మీద ప్రేమ ఉండి, భక్తి ఉండి, భగవంతుని తెలుసుకోవాలన్న తపన నీలో ఉండి నువ్వు ప్రయత్నిస్తే ఖచ్చితంగా నువ్వు భగవంతుని చూడగలుగుతావు. భగవంతుడే కాదండి, ఏ విషయమైనా నువ్వు చెయ్యాలి అనుకుంటే ఎలాగైనా నువ్వు సాధించగలుగుతావు. చెయ్యాలన్న స్ఫురణ, చెయ్యాలన్న సంకల్పం నీ మనస్సులో లేకపోతే నువ్వు అది చేయలేవు. చేయకుండా ఉండడానికి 100 కారణాలు కనిపిస్తాయి. ఇప్పుడు నేనే అంటాను, నరేంద్ర మోడీ అసలు బతికున్నాడా? తప్పుగా తీసుకోకండి. ఉంటే ప్రూవ్ చేసుకోమనండి అని అడిగాను. వచ్చి నా ముందు కనపడమండి అన్నాను. నేను అనగానే నా కోసం ఆయన వచ్చి నా ముందు నించొని, అయ్యా నేను బతికున్నాను, ఇదిగో చూడు, నా డూప్ కాదు, నా జెనెటిక్స్ టెస్ట్ చేయి, నన్ను చెక్ చేసుకో, నువ్వు ఇది నా ఆధార్ చెక్ చేయి, నా ఫింగర్ ప్రింట్ చెక్ చేయి అని వచ్చి నా ముందుకు వచ్చి ఆయన ప్రూఫ్ ఇస్తాడా? ఇవ్వాలా? ఒకడెవడో కూర్చొని భగవంతుడు ఉన్నాడా? ఉంటే నాకు కనపడమనండి. నిన్ను నమ్మించడం కోసం భగవంతుడు వచ్చేసి, ఇదిగో నేను భగవంతుడిని, నాకు చాలా శక్తులు ఉన్నాయి, సృష్టించింది నేనే, చూడు, అన్ని అబ్జర్వ్ చేసుకో, చెక్ చేసుకో, నీకేం కోసం ఏం చేయమంటావు చెప్పి చేస్తాను, నేనున్నాను గుర్తించవయ్యా అని వచ్చి బతిలాడుకుంటాడా మనల్ని? ఆ మూర్ఖుడికి ఏ అర్హత ఉంది? అతని కోసం ఎందుకు రావాలి? నీకు అనుమానం ఉంటే నువ్వు ప్రయత్నం చేసి నువ్వు చెక్ చేసుకో. అంతేగాని దానికోసం వాళ్ళు వచ్చి ప్రూవ్ చేసుకోవాలి కదా. మన దేశంలో మన ప్రతిపక్ష నేత అడుగుతూ ఉంటాడు పార్లమెంట్లో కూర్చొని, ట్రంప్ అబద్ధాల కోరు అని తిట్టు తెలుగు. ట్రంప్ అంటే భయం లేకపోతే, ట్రంప్ ఆ మాట అంటున్నాడు కదా, ట్రంప్ కోసం ఆపలేదు కదా, కాబట్టి నువ్వు తిట్టు అని అడుగుతాడు. అడగగానే ఓకే, నాకు భయం లేదని నీ దగ్గర ప్రూవ్ చేసుకుంటా, నేను మహాప్రభో నీ కోసం నేను తిట్టేస్తాను ట్రంప్ని, ఇండియా అమెరికా రిలేషన్ దెబ్బతినా పర్లేదు, నువ్వు నమ్మడమే ముఖ్యం కదా అని మోడీ చేస్తాడా? చేయరు కదా. మోడీనే చేయకపోతే భగవంతుడు ఎందుకు అలా చేస్తాడు? మన అమాయకత్వం. కానీ అసలు ఫస్ట్ స్ట్రాంగ్ గా నీ మనసులో భగవంతుని చూడాలన్న సంకల్పం ఉంటే, భగవంతుడు ఉన్నాడని నువ్వు నమ్మితే ఎలా వెళ్ళాలో మార్గాన్ని మనకి భారతదేశంలో అద్భుతంగా ఉపదేశించారు. ఇది మూఢనమ్మకం కాదు. షడ్దర్శనాలు, 6 దర్శన శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. దర్శనము అంటే చూసి తెలుసుకునేది, దర్శించేది. అది కళ్ళతోనా, మనసుతోనా, బుద్ధితోనా అని తర్వాత విషయం. నువ్వు తెలుసుకుని ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తెలుసుకుంటూ ఒక స్థాయికి వెళితే అక్కడ నీకు భగవంతుడి గురించి తెలుస్తుంది. భగవంతుడిని నువ్వు అనుభూతి చెందగలుగుతావు, మోక్షాన్ని పొందగలుగుతావు. ఈ మార్గాన్ని చాలా స్పష్టంగా మన ధర్మంలో చెప్పారు. నువ్వు నిజంగా ప్రయత్నం చేసి సాధన చేస్తే భగవంతుడిని చూడగలుగుతావు. అయితే ఈ విషయంలో భగవంతుని చూడటం కోసం మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని అనుకుంటే, ఫస్ట్ పాయింట్ భగవంతుడు అంటే ఏంటి, ఆయన తత్వం ఏంటో తెలుసుకోవాలి. భగవద్గీతలో 12th చాప్టర్ ఉంది, ఒకసారి చదవడానికి ట్రై చేయండి, చాలా చిన్నది. అందులో ఒక ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది. అవ్యక్తమైన అక్షర స్వరూపంగా ఎవరైతే పరమాత్మను ప్రార్థిస్తారో, అంటే కనపడినటువంటి లక్షణాలతో ఉండేటువంటి అలా రూపంగా ప్రార్థిస్తారు. కొంతమంది ఎవరైతే నువ్వే సర్వస్వం నేను ప్రార్థిస్తారు. ఈ ఇద్దరు ఎవరు ఉత్తమ యోగులు అని అడుగుతారు ఒక ప్రశ్న.
తన ఆన్సర్ చెప్తూ ఒక భక్తుడి లక్షణాలు ఎలా ఉండాలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆ లక్షణాలు వింటే లైఫ్‌లో ఎలా బ్రతకాలో చెప్పినట్టుగా ఉంటుంది. అదే భగవంతుడి లక్షణాలు భక్తుడి లక్షణాలు ఏంటి అంటే ఒక లైఫ్‌లో మనిషి ఎలా బతకాలో అది అందులో ఒక శ్లోకంలో వస్తుంది. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. ఎవరి మీద ద్వేషం ఉండకూడదంట. అన్ని ప్రాణుల యందు సమానమైన దృష్టి ఉండాలంట. కరుణ ఉండాలంట. నాది అన్న భావన ఉండకూడదంట. నేనన్న అహంకారం ఉండకూడదంట. ఇది భక్తుడికి ఉండే లక్షణాలు. నిజంగా మనిషి ఎలా బ్రతకాలో చెప్పినట్టుంది కదండీ ఇది. మనిషి ఎలా బ్రతకాలో అలా బ్రతికితే వాడు నిజంగా గొప్ప భక్తుడైనట్టే. అలా బ్రతికిన వాడికి భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది. జీవితంలో సాధించాల్సినవన్నీ సాధించగలుగుతాడు. తను ఎలా బ్రతకాలో అలా బ్రతకనప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అహంకారం పెరిగిపోయినప్పుడు భగవంతుడు మనకి కనపడడు. ఆహారం మానేసి ఉపవాస దీక్షలో తీవ్రంగా కూర్చునుంటే ఇంద్రియాలు శాంతిస్తాయి. అంటే కంటికి మంచి దృశ్యం చూడాలనో, మంచి టేస్టీ ఫుడ్ ఏదో కావాలనో, మంచి మ్యూజిక్ వినాలనో, ఇంకో సుఖాలు కావాలనో ఆ యావ తగ్గిపోతుంది. ఆహారం మానేసిన తర్వాత కొంతకాలం తర్వాత. కానీ అహంకారం నేనింతటి వాడిని, నేను చేయగలుగుతున్నాను, నేను సాధించాను అన్న అహంకారం మాత్రం చల్లాలి. భగవంతుడు కనిపిస్తే ఈ అహంకారం కూడా మాయమవుతుంది. భగవంతుడు కనిపించాలంటే అహంకారాన్ని దాటి నువ్వు నడవాల్సిన అవసరం ఉంది. అంటే మళ్ళీ నేను వెనక్కొస్తున్నాను. భగవంతుడిని నువ్వు ఎందుకు చూడాలనుకుంటున్నావు? నీకు నిజంగా చూడాలన్న శ్రద్ధాశక్తులు ఉన్నాయా? నిజంగా ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని నీ శరీరంలో ఇవన్నీ చేయిస్తున్న వాడు ఎవరు అనేది ఆలోచించు. ఈ ఆలోచన నీకు ఎవరు కలిగిస్తున్నారు? నీకు ఈ రూపం ఎలా వచ్చింది? ఈ మాట్లాడగలిగిన శక్తి ఎలా వచ్చింది? నువ్వు ఎలా చూడగలుగుతున్నావు? నీ శరీరంలో ఏం జరుగుతుందో అసలు ఫస్ట్ నీకు తెలుసా? ఎవల్యూషన్ అంటాం కదా, కోతి నుంచి మనిషి వచ్చాడు అంటారు. నేచర్ని బట్టి పక్షులకు 4 కాళ్ళు ఉండేవంట ఒకప్పుడు. తర్వాత ముందు ఉండేటువంటి ఆ 4 లెగ్స్ వింగ్స్‌గా రెక్కలుగా మారిపోయాయి అని చెప్తారు. అవసరాన్ని బట్టి తన శరీరాన్ని తను మార్చుకుంది. మనుషులు కూడా మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, మనం ఉన్న పరిస్థితులను బట్టి మన శరీరంలో మార్పులొస్తాయి. ఈ శరీరంలో మార్పులు మొత్తం నువ్వే నియంత్రిస్తున్న ఆ విషయం నీకు తెలుసా? నీ గురించి నువ్వు అర్థం చేసుకో. నీ గురించి నువ్వు తెలుసుకో. ప్రపంచం మొత్తం గురించి నీకు తెలుస్తుంది. నీలో అంతర్లీనంగా ఉన్న ఆ శక్తి గురించి, నీలో ఉన్న ఈ చైతన్యం గురించి నువ్వు తెలుసుకో. దుర్గా సప్తశతిలో చెప్తారు, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. ఏ శక్తి అయితే అందరిలో బుద్ధి రూపంలో ఉందో ఆ తల్లికి నా నమస్కారము అని చెప్పారు. అందరిలో ఉన్న బుద్ధి రూపంలో, ఆలోచన రూపంలో, తృష్ణ తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంది కదా, ఆ ఎంతుయాజం ఉంది కదా, ఆ రూపంలో, ప్రతి రూపంలో ఉంది భగవంతుడే. నువ్వు ఏ రూపంలో చూడాలనుకుంటున్నావు? కళ్ళు మూసుకుని చూడలేవేమో. నిజంగా కళ్ళు మూసుకుని 10 నిమిషాలు నువ్వు కూర్చోగలిగితే, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక 1 అవర్ కూర్చోగలిగితే, నిద్రపోతున్నప్పుడు కాదండి, నిద్రపోవడం వేరు, మెలకువతో ఉండి కళ్ళు మూసుకుంటే నీకు ఎన్ని ఆలోచనలు వస్తాయి. బయట ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటి ఇంపాక్ట్ నీ బ్రెయిన్ మీద పడి అవన్నీ నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఎరేజ్ చెయ్యి. వాటన్నిటి నుంచి బయటికి రా. నిర్మలంగా, ప్రశాంతంగా ఉండడానికి ట్రై చెయ్యి. అలా నువ్వు ప్రయత్నం చేసిన రోజు ఎప్పుడైతే అన్ని ఆలోచనలు ఆగిపోతాయో, నువ్వు నిద్రపోకుండా మెలకువతోనే ఉంటావు, అన్ని ఆలోచనలు ఆగిపోతాయి. ఏ ఆలోచన నీకు రావట్లేదన్న విషయం కూడా నీకు తెలియదు. నిర్మలంగా ఒక స్థాయిలోకి వెళ్తావు. అదే భగవత్ సాక్షాత్కారం అనుకోవచ్చు. అప్పుడు ఒక గొప్ప అనుభూతి నీకు కలుగుతుంది. అంత అంత సులభంగా ఇది రాదు. దీన్ని రావడానికి ఎంతో సాధన అవసరము. ఈ బయట ప్రపంచం వల్ల నీ మీద పడినటువంటి ఇంప్రెషన్స్ అన్నీ తొలగించుకొని నువ్వుగా స్వచ్ఛంగా ప్రశాంతంగా కూర్చున్న రోజు భగవంతుడు కనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు, ఒక గంట సేపు కళ్ళు మూసుకొని అంతర్లీనంగా నువ్వు ప్రయాణం చేస్తే అది చేయడం ఎంత కష్టమో నీకు తెలుస్తుంది. వదిలే, కళ్ళు మూసుకొని చేయలేవు కదా, కళ్ళు తెరిచి చూడు. ప్రశాంతంగా ఈ ప్రపంచాన్ని చూడు. ఏ పార్షియాలిటీ, ఏ భావ వికారాలు లేకుండా చూడు. డోంట్ సీ ద వరల్డ్ ఫ్రమ్ యువర్ షూస్. అంటే నీ పర్స్పెక్టివ్ లో ప్రపంచాన్ని చూడు. కొంతమంది పగటి పూట చూడగలుగుతారు, కొన్ని జీవులు చూడగలుగుతాయి, కొన్ని రాత్రి పూట చూడగలుగుతాయి, కొన్ని వాసన ద్వారా గుర్తించగలుగుతాయి, కళ్ళతో కాదు, పాములు లాంటివి. కొన్ని శరీరంలో ఉండే వేడిని బట్టి గుర్తించగలుగుతాయి. దోమలు వేడి శరీరం ఉన్న వాళ్ళని ఎక్కువగా కొడతారు. ఎందుకని అంటే ఆ వేడిని బట్టి గుర్తిస్తాయి. ఒక్కొక్కరి దృష్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ అన్ని రకాల నీకున్నటువంటి లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేసి ప్రశాంతంగా ప్రకృతిని చూడు. ఆ చల్లగా అలా వీస్తుంది.
వేడి వడగాల్పులు అలా వీస్తున్నాయి. చెట్టు గాలికి ఊగుతోంది. ఒక పువ్వు నేల రాలుతోంది. ఆ చెట్టులో, ఆ పుట్టలో, ఆ పువ్వులో, ఆ గాలిలో, ఆ సూర్యుడిలో, ఆ చంద్రుడిలో, ఆ నక్షత్రాల్లో, ఆ చీకటిలో, ఆ వెలుగులో, ఆ ప్రశాంతతలో, ఆ ఆవేశంలో, ఆ కోపంలో, ఆ బలంలో, ఆ చెడులో, ఆ మంచిలో అన్నిటిలో పరమాత్మ ఉన్నాడు. నువ్వు చూడగలిగితే. ఒక చిన్న విషయం చెప్పాలి. భాగవతం సుగ మహర్షి భాగవత కథలని పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడు. మధ్యలో పరీక్షిత్ మహారాజు ఆపి ఒక క్వశ్చన్ అడిగాడు. స్వామి, మీరు చెప్తున్నారు భగవంతుడు ఆయన ప్రార్థించాలి. ఆయన ఆ రాక్షసుని చంపాడు, ప్రజల్ని కాపాడాడు. ఈ రాక్షసుని చంపాడు, ప్రజల్ని కాపాడాడు. సర్వము అతనే అన్నారు. అందరినీ సృష్టించింది పరమాత్మే అన్నారు. ఈ పరమాత్మ అనుజ్ఞ లేకుండా ఏమీ జరగదని చెప్పారు. మళ్ళీ రాక్షసుడు ఎలా తప్పని చేశాడన్నారు. రాక్షసుని భగవంతుడు చంపాడన్నారు. భగవంతుని పూజించమంటున్నారు. ఏంటి సార్, ఇదేమన్నా గేమా? అసలు రాక్షసుని సృష్టించింది ఎవరు? భగవంతుడే. అతనికి చెడు ఆలోచన ఇచ్చింది ఎవరు? భగవంతుడే. రాక్షసుని సృష్టించకపోతే సరిపోయేది కదా. చెడు ఆలోచన ఇవ్వకపోతే సరిపోయేది కదా. తర్వాత మళ్ళీ భగవంతుడు రావడం, అతన్ని సంహరించడం, మీకు సంస్కరించడం, మళ్ళీ సన్మార్గంలో పెట్టడం ఏంటిదంతా అడిగితే సుకుమారషి చెప్పాడంట. ఏమని అంటే, రాజా, నువ్వు ఒక డీప్ స్లీప్లో ఉన్నావు, డీప్ డ్రీమ్లో ఉన్నావు. ఆ డ్రీమ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతోందో అది నువ్వు వాస్తవం అని అనుకుంటావు. ఇది కళ, ఇది నిజం కాదన్న స్ఫురణ ఆ సమయంలో నీకు ఉండదు. దాన్నే నువ్వు వాస్తవంగా ఫీల్ అవుతావు. ఎగ్జాంపుల్, మీరు ఒక డ్రీమ్లో ఉన్నారు. ఒక రాజు అక్కడ కూర్చొని ఉన్నాడు. మీరు లైఫ్లో చూసిన క్యారెక్టర్స్ కాకుండా వచ్చింది. సైనికులు ఉన్నారు. ఒక దొంగని పట్టుకొచ్చారు. ధర్మ విచారణ జరిగింది. దొంగకి తలదీసేమని పనిష్మెంట్ ఇచ్చారు. వాడు బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. సైనికులు కత్తితో వాడు తల నరికి చంపేశారు. ఒకసారి అంత క్వశ్చన్ చెప్పండి. మీ కలలో ఉన్న ఆ రాజు ఎవరు? ఆ దొంగ ఎవరు? ఆ సైనికులు ఎవరు? తల నరికిన వాడెవరు? తల నరికించుకున్న వాడెవరు? ఒకసారి ఆలోచించి చెప్పండి నాకు. ఇదంతా మీ ఆలోచన కాదా? నిజంగా దొంగ ఉన్నాడా? నిజంగా రాజు ఉన్నాడా? నిజంగా దొంగ తల నరికి చంపడం జరిగిందా? ఇదంతా మీ ఆలోచన కాదా? సరదాగా మీరు కూర్చున్నారు. కొంతమందికి ఏదో అలా ఊహించుకోవడం ఇష్టం. ఒక సినిమా చూస్తున్నాము. సినిమాలో విలన్ ఉన్నాడు, అత్యంత దారుణంగా హింసిస్తున్నాడు. హీరో వచ్చి వాడిని కొట్టి చంపాడు. మనం చాలా సంతోషపడ్డాం, శుభం కార్డ్ పడింది, వెళ్ళిపోయింది. నిజంగా విలన్ అనేవాడు ఏడిపిస్తున్నాడు అక్కడ. హీరో వచ్చి వాడిని చంపేశాడా? మాతృదేవో భవ సినిమా చూసి ఏడవని వాళ్ళు లేరు అని చెప్తారు. ఆ సినిమా చూసిన వాళ్ళందరూ ఏడ్చారు. నిజమా అదేమన్నా? ఆ హీరోయిన్ బానే ఉంది, ఆ పిల్లలు బానే ఉన్నారు, నాజర్ బానే ఉన్నాడు. నాజర్ చనిపోయింది సినిమాలోనే. నిజంగా కాదు. ఆ అనుభూతి చెందుతున్నప్పుడు ఆ సినిమా హాల్లో కూర్చున్న నీకు అది నిజమని అనిపిస్తుంది. దాంట్లో నువ్వు లీనమైపోయావు. ఆ లీనమైపోవడం వలన నువ్వు దాన్ని నిజమని ఫీల్ అవుతున్నావు తప్ప అది నిజంగా జరగట్లేదు. ఈ కళలో కూడా ఆ రాజు నువ్వే, ఆ దొంగ నువ్వే. నీ ఆలోచన నుంచి అన్నీ వచ్చాయి. ఈ సృష్టి మొత్తం ఒక కళ లాంటిది. భగవంతుడి యొక్క భావ వికార రూపంగా ఈ సృష్టి మొత్తం ఉద్భవించింది. ఆయన సరదాగా కూర్చొని ఒక భావంలో నిన్నుగా ఊహించుకున్నాడు, నీ వ్యక్తిగా అక్కడ వచ్చాడు. నన్నుగా ఊహించుకున్నాడు, నాలా ఇలా ఉండి మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకో, నేను అని నా గురించి నేను ఏదైతే అనుభూతి చెందుతున్నానో అదే అనుభూతి నువ్వు కూడా చెందుతున్నావు. అదే నీ గురించి. నువ్వు కూడా నేను అని నీ గురించి నువ్వు ఏదనుకుంటున్నావో, నేను అని నా గురించి నేను ఏదనుకుంటున్నానో, రెండు ఒకే భావం కలిగినవి, ఒకే రకమైనవి. ఎట్లా చెప్పాలంటే, నేను అని నా గురించి నేను ఫీల్ అవుతున్నది, నువ్వు అని నీ గురించి ఫీల్ అవుతున్నది, ఇంకొకరి గురించి ఫీల్ అవుతున్నది, అంతా ఒక్కటే. మైత్వయ సర్వత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు. నీలో నాలో అందరిలో ఉన్న పరమాత్మ ఒకటే. మనమంతా ఒక్కటే, వేరు వేరుగా అని భావంతో మనం ఉన్నాం. చాలా మంది అనుకుంటారు, అరే ఈ తప్పు చేయకరా, వచ్చే జన్మలో నీకు కష్టాలు వస్తాయి. వచ్చే జన్మలో కదా చూద్దాం. అప్పుడు నేను కాదు కదా, నువ్వే. ఎలా అయితే ఇప్పుడు నువ్వు నాకు ఇలా కష్టం వస్తుందనో, నేను ఇబ్బంది పడతానో, నువ్వు భయపడి చేస్తున్నావో అదే ఫీలింగ్, అదే భావన నువ్వు నరకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఇంకో జన్మలో ఉన్నా ఉండేది అదే. దాంట్లో వేరియేషన్ లేదు. ఒక జంతువు తనని తాను ఎలా భావించుకుంటుందో, నేనన్న అనుభూతి దానికి ఎలా ఉంటుందో, ఒక మనిషికి నేనన్న అనుభూతి అలాగే ఉంటుంది. ఒక జడ పదార్థానికి నేనన్న అనుభూతి ఉండదు. అది ఏది గ్రహించలేదు అంతే. అని ఈ ప్రపంచంలో ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఎవ్రీథింగ్ కూడా పరమాత్మే. దీన్ని మనం తెలుసుకుంటే అన్నిట్లో మనకు భగవంతుడు కనిపిస్తాడు. ఇది తెలుసుకోలేకపోతే అన్నిట్లో మనకి చెడు కనిపిస్తుంది. నువ్వు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నావు. నీకు సడన్గా ఫోన్ వచ్చింది. నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఆ పడవలో ఒక దొంగ ఉన్నాడు, లేదా ఒక సైకో ఉన్నాడు, జాగ్రత్త అని చెప్పాను. చెప్పగానే నీలో భయం ఎలా ఉంటుంది? అప్పుడు నీకు ఎవరిని చూసినా
ప్రతి ఒక్కళ్ళు వీడే నా సైకో, వీడే నా అందరి జనాన్ని చంపుతూ ఉంటాడు. నువ్వు ఒక్కడివి వాష్రూమ్కి వెళ్తున్నావు, నీ వెనక్కి కూడా వచ్చాడు ఓర్ని, వీడు సైకోనా, నన్ను చంపడానికి వచ్చాడా అంటే నువ్వు సైకో ఉన్నాడన్న భావన పొందినప్పుడు ప్రతి వ్యక్తిలో నీకు ఆ సైకో కనిపిస్తున్నాడు. దెయ్యం ఉందన్న భావన వెళ్ళినప్పుడు ప్రతి శబ్దం నిన్ను దెయ్యంలాగా భయపెడుతుంది. నువ్వు ఏ భావం పొందితే నీకు అన్నింటిలో అది కనిపిస్తూ ఉంటుంది. ఆ భావ వికారాలన్నీ వదిలేసి నిశ్చలంగా నిర్మలంగా నువ్వు చూడగలిగితే అన్నిట్లో భగవంతుడు కనిపిస్తాడు. నువ్వు నీ చేయాల్సిన పనిని, నీ కర్తవ్యాన్ని నువ్వు మంచిగా చెయ్యి. తల్లిదండ్రుల్ని గౌరవించు, ప్రేమగా చూసుకో, వాళ్ళకి ఇంత సహాయం చెయ్యి, వాళ్ళ సంతోషం చూడు ఒకసారి. ఆ సంతోషంలో నీకు భగవంతుడు కనపడకపోతే అన్నాడు. నీ స్నేహితులకి మంచి పనుల కోసం వాళ్ళ లైఫ్ ఉపయోగపడడానికి ఒక సహాయం చెయ్యి, వాళ్ళ లైఫ్లో సంతోషంగా ఉంటానని చూడు. ఆ చూసి ఆ చూసినప్పుడు నీకు కలిగే తృప్తి ఉంది చూసావా, ఆ తృప్తిలో భగవంతుడు ఉన్నాడు. నీ ధర్మాన్ని, నీ కర్తవ్యాలని, నీ పనుల్ని నువ్వు చక్కగా నిర్వర్తించినప్పుడు నేను చేయాల్సినంత నేను చేశాన్ని తృప్తిగా నువ్వు పడుకుంటావు చూసావా, ఆ తృప్తిలో ఆ భగవంతుడు ఉన్నాడు. అది నువ్వు అనుభవించగలుగుతావు. చూసే దృష్టి నీలో ఉండాలి, కానీ ప్రపంచమంతా వ్యాపించిన భగవంతుడు నీకు కనిపిస్తాడు. అవసరమైతే దుర్గోచరంగా నీ కళ్ళకు కనిపించేట్టుగా నీ ముందు కూడా ప్రత్యక్షం అవుతాడు. ఒక గుడికి వెళ్ళి ఆ విగ్రహానికి నమస్కరిస్తున్న నీకు పూర్తిగా త్రికరణ శుద్ధిగా నీ మనస్సులో, నీ మాటలలో, నీ చేతలలో, నీ బుద్ధిలో నేను నమస్కరిస్తోంది విగ్రహానికి కాదు పరమాత్మకి అని భావన కలిగిన రోజు నిజంగా నీకు భగవంతుడు ప్రత్యక్షం. నువ్వు భగవంతుడితో మాట్లాడుతున్నా అని ఎవరితో మాట్లాడినా నీకు భగవంతుడు కనిపిస్తాడు. ఆ భావన పొందడం నీలో ఉంది. మనం పూర్తిగా నమ్మలేము. ఒక సిక్స్ సెన్స్ చెప్తుంది అది రాయి, అది విగ్రహమే, అది నిజంగా తీసుకోదు అని భావన ఉంటుంది. అది లేని రోజు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. సింపుల్గా చెప్తాను ఒకటి. గజేంద్ర మోక్షం కథ వినే ఉంటారు. ఒక ఏనుగు సరస్సులో దిగినప్పుడు ఒక మొసలి పట్టుకుంది. ఆ ఏనుగు ఫస్ట్ తన శక్తితో పోరాడింది. చివరికి నేను ఏమీ చేయలేను అనుకుని పూర్వజన్మలో గొప్ప విష్ణు భక్తుడి కాబట్టి ఆ విష్ణు భక్తి స్ఫురణకు వచ్చి విష్ణుమూర్తిని ప్రార్థించింది. ఈ ప్రార్థించే క్రమంలో తన ఓపిక తగ్గిన తర్వాత నేను ఈ ముసలిని ఏమీ చెయ్యలేను అనుకున్నప్పుడు ఆ విష్ణుమూర్తిని భగవంతుని ప్రార్థిస్తూ అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా, ఉంటే నన్ను కాపాడ్డా, నా ప్రార్థన వింటున్నాడా వినట్లేదా అంటే 50-50 బ్రెయిన్, నమ్మకం లేదు. చివరి దశకొచ్చి లవొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు టవులు తప్పెను మూర్ఛ వచ్చే తనువున్ డసన్ శ్రమంబయ్యేడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వరి కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతి చేశాడో, స్వామి నాకు శక్తి లేదు, బలం లేదు, నా ఓపిక పోయింది, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు, నువ్వు నన్ను కాపాడావా నన్ను కాపాడినట్టే, నువ్వు కాపాడలేదా ఇక నన్ను ఎవరు కాపాడడానికి లేదు, నేను నిన్ను మాత్రమే నమ్ముకుని ఉన్నాను అని పరిపూర్ణంగా భగవంతుని శరణు వచ్చిన మరుక్షణం విష్ణుమూర్తి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడంట. సిరికించెప్పుడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే. ఎలా వచ్చాడంటే ఎలా ఉన్నవాడు అలా వచ్చాడు, ఎవరికి చెప్పాలా, ఆయుధాలు తీసుకోలేదు, పరిగెట్టుకుంటూ వచ్చాడు. అలా వచ్చి ఆయన వెంటనే మొసలిని చంపి ఏనుగుని కాపాడాడంట. మొసలిని చంపి ఏనుగుని కాపాడడం గురించి కాదండి, మనస్ఫూర్తిగా పూర్తిగా నన్ను భగవంతుడితో నేను మాట్లాడుతున్నాను, భగవంతుడికి నేను నా కష్టం చెప్పుకున్నాను, భగవంతుడికి నా అర్జీని పెట్టుకున్నాను, ఆయన నన్ను వింటున్నాడు, ఆయన నాకు తీరుస్తున్నాడు అని పరిపూర్ణంగా నువ్వు నమ్మి ఆయన మీదే భారం వేసి ఉంటే ఖచ్చితంగా ఆయన నీకు బదులిస్తాడు, ఆయన నీ కోరికలు తీరుస్తాడు. గుర్తుపెట్టుకో, సరిగ్గా అర్థం చేసుకో. భగవంతుడిని నమ్ముకున్నానని ఏ పని చేయకుండా వదిలేయకు. చేసే పని భగవత్ ప్రేరేపితము, భగవత్ సంకల్పము అనుకో. ఏం చేసినా సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అనుకుని చెయ్యి. ఖచ్చితంగా భగవంతుడిని అనుగ్రహం నీకు లభిస్తుంది. భగవంతుడిని నువ్వు చూడగలుగుతావు, భగవంతుడిని అనుభూతి చెందగలుగుతావు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నీ పూర్వీకులు, నీ గ్రాండ్ ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, నీ యాన్సిస్టర్స్, మన ఋషులు మునులు ఈ దేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి అధ్యయనం చేసి భగవంతుడి గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేసి అనుభూతి చెంది చెప్పిన వాటిని, ఇవన్నీ పుక్కిటి పురాణాలను, పనికిమాలిన కథలను వాటిని అవహేళన చేస్తున్నావు అంటే నిన్ను నీ వంశాన్ని అవమానించుకున్నట్టు. నీ వాళ్ళు నీకు అబద్ధం చెప్పరు కదా, నీ వాళ్ళు నిన్ను మోసం చేయరు కదా, నిన్ను తప్పుడు దారిలో పంపించాలని అనుకోరు కదా. వాళ్ళు పొందిన అనుభూతి ఎలాంటిదో మనకు చెప్పారు, దానికి ఎలా నడుచుకోవాలో చెప్పారు. ఆ దారిలో నమ్మకంతో ప్రయత్నించి చూసి తెలుసుకొని నువ్వు తరించవచ్చు. అంతేగాని కూర్చొని భగవంతుడు ఉన్నాడా, ఉంటే నాకు కాపాడమను ఇలాంటి వితండవాదాలు చేసుకుంటే టైం వేస్ట్. నీలాంటి వాళ్ళ కోసం బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళని తిట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అలా ఉండి అలా చేస్తున్న వాడు కూడా భగవంతుడే కాబట్టి అతను కూడా భగవంతుడే భావించి నమస్కారం చేసి వదిలేయండి.
మీ నమస్కారం భగవంతుడిగా అతన్ని భావించి నమస్కరించారని అతను తెలిసిన రోజు, ఆ అనుభూతి అతను చెందిన రోజు సిగ్గుతో అతడు మీ ముందు ఇంకెప్పుడు అలా మాట్లాడకుండా ఉండగలుగుతాడు. థ్యాంక్ యూ. భగవంతుడిని చూడాలన్న గొప్ప తృష్ణ ఉంటే మీరు ఖచ్చితంగా చూడగలరు. ఆ అనుభూతి మనం అందరం పొందగలుగుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ కలుగుతాం.